ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ మంచిదిరా. ప్రతిరోజు మనందరం ఇలా కలుసుకుని ప్రార్థన చేస్తూ బాగుండాలని దేవుణ్ణి స్తుతిస్తున్న మనందరి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతమైన కార్యమును దేవుడు జరిగించునుగాక. ఆమేన్. బాగున్నారమ్మ? రాత్రి నిద్ర పట్టిందా? పిల్లలు బాగున్నారా? మీ పిల్లల కోసం కన్నీరు కారుస్తున్నారా? పెళ్ళిళ్ళు కాలేదని, ఉద్యోగాలు రావలేదని, ఇంకా ఆర్థికం పోలేదని, వాళ్ళు మార్పు చెందలేదు, మారలేదని బాధపడుతున్నావా? ఉదయం లేచి నా పిల్లల కోసమే ఏడుస్తున్నానక్క, ఉదయం లేచి నా పిల్లల కొరకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాను అని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావా? తప్పకుండా దేవుడు నీ ప్రార్థన త్రోసేసే దేవుడు కాదు. తప్పకుండా దేవుడు అద్భుతమైన ఆశీర్వాదంతో కూడిన నీ కృప దేవుడిస్తాడు. నా పిల్లలకు వయసు వెళ్ళిపోతుంది, ఇంకా వివాహాలు కావట్లేదు, వయసు అయిపోతుంది, ఉద్యోగాలు రావట్లేదు, వయసు అయిపోతుంది, ఏ మేలు జరగట్లేదు అని ఎదురు చూస్తున్నటువంటి మీ అందరి జీవితంలో దేవుని పాదాలు పట్టుకొని ఉంటాం. ఎంత శ్రేష్టమైనదో, ఎంత మధురమైనదో, ఎంత అద్భుతమైనదో దేవుడు తప్పకుండా మీకు సహాయమును ఆయన అందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట చదువుకొని ముగిస్తాను. 101వ దావీదు కీర్తన 6వ వచనాన్ని చదువుతున్నాను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. దేవుడు దావీదు ఆయన జీవితంలో చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, నా యొద్ద నివసించాలంటే, ఎవరి యొద్ద నివసించాలంటే, ఒక సేవకుని దగ్గర నివసించాలన్నా, చూడండి సమూయేలు ఒక సేవకుని దగ్గర, ఏలీ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి, ఎంత ప్రార్థనతో. ఇక తల్లి ఎప్పుడైతే అందుకే అంటారు, మనము మొక్కగా ఉన్నప్పుడే పిల్లల్ని వంచాలి, రానైతే వాళ్ళు ఎరగరు. అందుకే ఆమె ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఇక ఆయన దగ్గర వదిలేసిన, ఆయన దృష్టిలోనే పెరిగిపోయాడు కదా, అందుకని ఆయన దగ్గరే నమ్మకంగా బ్రతికాడు, ఆయన దగ్గరే నమ్మకంగా సమూయేలు జీవించాడు. ఆ జీవించటం వలన అభిషేకం కలిగిన బిడ్డగా దేవుడు అభిషేకించేవాడిగా, అభిషేకం కలిగిన బిడ్డగా, అభిషేకించేవాడిగా దేవుడు ఆ కుమారుణ్ణి తయారు చేశారు. అలాగే దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా అన్నాడు, నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని ఎదురు చూస్తున్నాడంట. దేవునికి నమ్మకస్తులు కావాలి, నమ్మకమైన వారు కావాలి. వారి కోసం నిర్దోష మార్గమందు నడిచేవారు పరిచారకులుగా ఉండాలంటే వాళ్ళలో నమ్మకత్వం ఉండాలి. ఇంకేం ఉండాలంట? నిర్దోష మార్గం ఉండాలి, దోషం లేని వారమై ఉండాలి, ఆ తర్వాత కపటం లేని వారమై ఉండాలి, తర్వాత ఏ మచ్చ మాల్గు డాగు లేని వారమై యథార్థమైన ప్రేమలో కపటం లేని వారు ఉన్నట్టయితే వారందరూ దేవునికి ఖచ్చితంగా నమ్మకస్తులు, పరిచారకులై ఉంటారు. దేవుని బిడ్డలారా, నిజంగా మన ఎడల దేవునికి ఎలాంటి ప్రణాళిక ఉందో తెలియదు, మన ఎడల దేవునికి ఎలాంటి కృప ఉందో తెలియదు. ఏ క్షణంలో ప్రభు మనల్ని ఆయన నిర్దోషులుగా ఎంచుతాడో మనకు తెలియదు, ఆ దేవదేవునికే తెలుసు. అందుకని 7లో కూడా చూడండి, మోసము చేయవాడు నా ఇంట నివసింప రాదు. మోసం చేసేవారికి ఎప్పటికైనా ప్రమాదమేనమ్మా. మోసం చేసేవారంటే ఎప్పటికీ ప్రమాదమే. అందుకే అంటున్నారు, మన బ్రతికితే నమ్మకంగా బ్రతకాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి, కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, ఆత్మీయ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి. ఆ తర్వాత ఇలాంటి జీవితాలు మనకెంతో ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాయి, ఎంతో ఘనతను తెచ్చిపెడుతుంది. అందుకు నిర్దోష మార్గమందు నడిచేవాడు పరిచారకుడిగా, దేవునికి ఏంటంట సేవకుడిగా. నిజంగా ప్రభు ఈ రోజున సేవకులందరినీ ఆయన ఎన్నుకున్నాడు అంటే, ప్రభు నిజంగా వాళ్ళు ఎంత నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నారు, ఎంత పరిచారకులుగా ఉండటానికి ప్రభు ఎంత నిర్దోషంగా ఉన్నారో, ఎంత కపటం లేకుండా ఉన్నారో, ఎంత వారు సిద్ధపడుతూ రాజ్యములో అనేకుల కోసం వారు సేవకులను అంటే ప్రజలను సిద్ధపరుస్తున్నారు. అందుకని దేవుని బిడ్డ కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, మరి అతి నమ్మకమైన స్థితిలో ఉన్నట్టు దేవుడు ఎదురు చూసే లిస్టులో ఉన్నావా? దేవుడు కనిపెడితే నమ్మకంగా కనపడుతున్నావా? అన్నిట్లో నమ్మకంగా ఉన్నావా? పాడటంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, సేవలో, దశం భాగం ఇచ్చేట్లో, ఇంకేంటంట ప్రార్థన దశం భాగం, ఇంట్లో ఉన్న వాటిల్లో దశం భాగం, అన్నిట్లో ఇవ్వటం నువ్వు నేర్చుకున్నట్టయితే
తప్పకుండా ఆ కుటుంబం నాకు బాగా తెలుసు. ఆ కుటుంబము ప్రతి నెల, ఎందుకంటే 100 కుటుంబాల్లో ఒక కుటుంబం అంటారు కదా, ప్రతి నెల తెచ్చిన బియ్యంలో కానీ, సబ్బుల్లో కానీ, సోపులో కానీ, ఇంకేంటంటే పప్పులో, ఉప్పులో, నూనెలో, టీ పొడి అన్ని ఇంట్లో ఎన్ని తెచ్చుకుంటామో ఆమె సర్వం పట్టుకుని వస్తుంది దేవుని మందిరానికి. నిజంగా దేవుడు అసలు నేను ఎంత ఆ రోజు వండుకున్న చికెన్లో కూడా కూర పట్టుకొని వస్తుంది. నాకు తెలిసిన మా పాప కూడా అన్నిట్లో దశమ భాగం. ఏంటమ్మంటే, అమ్మ వద్దమ్మా, నేను అన్నిట్లో దేవునికి దశమ భాగం ఇవ్వటం. వాళ్ళకి 10 లక్షల అప్పు తీరిపోయింది. భయంకరం. అప్పుడు అదే ఇప్పుడు అదే, కానీ 10 లక్షల అప్పు తీర్చేసి దేవుడు వారు ఇంకా ఆశీర్వాదానికి కర్తలుగా మరి ఎదుటి వారికి పెట్టగలిగిన స్థితిలో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎందుకంటే నమ్మకం గురించి చెప్తున్నాను నేను మీకు. నమ్మకస్తులుగా నమ్మకంగా దేవునికి ఉంటే మన అన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేసి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం. దేవా, ఈ వాక్యం వింటున్న ఉదయకాలం ప్రతి బిడ్డను దీవించి, మేమందరము వాక్యం వింటున్న బిడ్డలందరూ మీకు నమ్మకంగా బ్రతికే కృపనిచ్చి, అన్నిట్లో మేము నమ్మకంగా జీవించే ధన్యతను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించండి.